ఈ రోజు గోదావరి ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. నిన్న కూడా బాగుంది. నేను నిన్న కొన్ని కారణాల వల్ల వీడియో అయితే పెట్టలేదు. అందుకే నిన్నటి వీడియోని కొంచెం టచ్ చేసి ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము. నిన్న అయితే గౌతమి అయితే చచ్చిపోదాం అనుకుని చేతి మీద అయితే కట్ చేసుకుంటుంది. ఇంకా జాను చూసి అమ్మాయిని అయితే అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇలా చనిపోవాలనుకుంటున్నావు అని చెప్పి అడిగి ఆ అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, కళ్యాణ్ నాకు ఇట్లా మోసం చేశాడు, ఇట్లాగా ఇలా అంతా గోకాడు, అంతా గీశాడు అని చెప్పి అత్యాచారం చేపాడు అని చెప్పి చెప్తుంది. ఇంకా జాను ఆ అమ్మాయి దగ్గర ఫొటోస్ అయితే తీసుకొని ఎలా అయినా సరే మనము పోలీస్ స్టేషన్కి వెళ్దాము, కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి డిసైడ్ అవుతుంది. నిజంగానే ధైర్యంగానే ఇవ్వాలి కదా, ఎంతసేపు ఆడపిల్లలం అని చెప్పి వెనకాలంటే వాళ్ళు రెచ్చిపోతా ఉంటారు కదా, ఖచ్చితంగా ఇచ్చి తీరాలన్న ఉద్దేశంతో అయితే జాను బయలుదేరుతుంది వాళ్ళ చెల్లెల్ని తీసుకొని. అలాగే ఇంకా ఇతను కూడా మురళి కూడా రిలీజ్ అవుతాడు అనమాట. ఒక లాయర్ని తీసుకొచ్చి నందు వాళ్ళు రిలీజ్ అయితే చేస్తారు. అదే నిన్న జరిగింది వచ్చేసి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుందబ్బా. నిన్నటి నుంచి ఎపిసోడ్ సూపర్ అనిపిస్తా ఉంది. ఇంకా జాను అయితే గౌతమిని తీసుకొని స్టేషన్కి అయితే వస్తుంది. వచ్చి ఇదిగోండి మీరు అడిగారు కదా, సాక్ష్యం అడిగారు కదా, ఇదిగో ఈ అమ్మాయి సాక్ష్యము, ఈ అమ్మాయి ఇదిగో గీకిన ఘాట్లు అన్ని ఉన్నాయి, ఇదిగోండి సాఫ్ట్ కాపీ తీసుకోండి, హార్డ్ కాపీ తీసుకోండి అని చెప్పి అతనికైతే ఇస్తుంది. ఇంకా పోలీసు వారు వచ్చేసి సారీ అమ్మ నిన్న జరిగిన దానికి అని చెప్పేసి క్షమాపణ అడుగుతాడు. మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి అన్నట్టు ఇంకా గౌతమి వెళ్ళేసి కంప్లైంట్ అయితే రాసిస్తుంది. కంప్లైంట్ తీసుకొని పోలీసు ఆయన పోతాడు అరెస్ట్ చేయడానికి. ఇంకా అక్కడ పోతే సింహాద్రి రండి మా పాప పుట్టినరోజు కదా, మా పాప పుట్టినరోజు కోసం వచ్చినారా, రండి 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 అని చెప్పి పోలీసు వాడిని పిలుస్తా అంటారు. మేము వచ్చింది పుట్టినరోజుకి కాదు, మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పేసి పోలీసు వాళ్ళు అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఏంటి మా అబ్బాయిని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా, నేను మినిస్టర్తో ఫోన్ చేస్తానంటే ఏమైనా చేసుకోండి, ఎఫ్ఐఆర్ మాత్రం ఫైల్ చేసాము, ఇంకొక రోజు మాత్రం టైం ఇస్తున్నాను, రాసి పెట్టాను, మీరు కానీ ఏం చేసినా సరే, ఒకవేళ జాను వాళ్ళని కాంప్రమైజ్ అయినా సరే, లేకపోతే మీ అబ్బాయి మాతో అరెస్ట్ చేయడం మాత్రం పక్కా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని అయితే తీసుకెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తా ఉంటుంది, సింహాద్రి వాళ్ళ వైఫ్. అయ్యో కళ్యాణ్ ఏమైంది, తీసుకెళ్ళిపోతున్నారా అనేసి చాలా బాధపడతా ఉంటుంది. ఇంకా కట్ చేసి ఇంకా మురళి వాళ్ళ అమ్మ అయితే మన ఊరు వెళ్ళింది కదా, ఆమె అయితే వస్తుంది. వచ్చేసి వాళ్ళ అమ్మని స్వరాజ్యలక్ష్మి అని పిలుచుకుంటా వస్తుంది. తీరా ఏందే నా తల్లిని పెట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నావు అంటే, ఈ ఇంట్లో వాళ్ళని పేరు పెట్టి పిలవడం నాకు ఇష్టం లేదు, నా కొడుకుని మీరంతా కలిసి జైలుకి పంపిస్తారా, నా కొడుకు అమాయకుడు అంటే ఇంకా ఆమె కూడా ఉండేసి చాలా మంచివాడు మురళి అంటే, అదే ఆ మంచితనమే నా కొడుకు కంపు ముంచింది, ఎక్కడ నా కొడుకు అనేసరికి ఇంకా మురళి కూడా వచ్చి అమ్మా అని పిలుస్తాడనమాట. ఉన్నావా నువ్వు, పోలీసులు అన్ని దెబ్బలు కొట్టారా, వాళ్ళ చేతులు ఇరిగిపోను, కాళ్ళు ఇరిగిపోను, ఒక్కడు చాలు గయాలి గంప. ఆమెను పొదరే సిరులో ఇంకొక ఆమె ఉంటుంది, వాళ్ళిద్దరు వీధిలో పంపిస్తే 100 మందితోనే గొడవ పెట్టుకొని వచ్చేస్తారు వాళ్ళిద్దరు. ఆ విధంగా అడతా ఉంటుంది. అడిగేసి సరే మంటికి పోదాం రా అంటే, నేను రానమ్మా అని చెప్పారంటాడు. ఇంకా ఏమైంది కదా, నందుకైతే మురళి మీద ఇష్టం అయితే కలుగుతా ఉంది అనుకుంటా, అదే అనుకుంటా పెళ్లి చేసుకునింది కదా, సరే అని చెప్పి ఇంకా మొగుడుగా అంగీకరించినట్టుంది. నా మొగుడు నా ఇష్టం ఇక్కడే ఉంటానంటుంది, ఆమె వచ్చేసి నా కొడుకు నా ఇష్టం అని చెప్పి ఇద్దరు కలిసి వాడిని పట్టుకొని లాగుతారనమాట. ఇవి నా మొగుడు నా కొడుకు అని చెప్పి ఇద్దరు లాగుతా ఉంటారు. సరే ఇది చూడడానికే చాలా ఫన్ అయితే అనిపించింది. ఇంకా జాను కోసము ఆయన వస్తాడు, ఎత్తుక్కుంటా సింహాద్రి వస్తాడు, ఎందుకంటే పోలీసు ఆయన చెప్పాడు కదా మీరు కాంప్రమైజ్ అవ్వాలని చెప్పాడు కదా, అట్లా వస్తా ఉంటాడు. జానుకే అక్కడే ఆగు నువ్వు అని చెప్పేసి అతనికైతే చెప్తుంది, మా నాన్నగారు ఇల్లు ఇక్కడ రావడానికి వీలు లేదు అని చెప్తే ఆయన వచ్చేసి ఏం చేస్తానో చూడు, ఎంత చూస్తానంటే ఏమైనా చేసుకో, ఇప్పుడు నీ కొడుకు అయితే జైలే పెడతారు, ఇక్కడికి వచ్చి నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చినట్టు వచ్చి మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నావు, ఏం బిక్కు అన్నట్టయితే అమ్మాయి అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకా సూర్య అయితే నేను పలానా ప్లేస్ లో ఉన్నాను వస్తావా అని చెప్పి అడుగుతాడు. ఇంకా జాను అయితే వెళ్తుంది. రేపటి ఎపిసోడ్ లో ఆ అమ్మాయికి చేరగొనిచ్చి ఇంకా నేను మా అమ్మతో మాట్లాడతాను, పెళ్లి చేసుకుందాము అని చెప్పి అన్నట్టు మాట్లాడతాడు. ఇక్కడ సూర్య వాళ్ళ అమ్మ ఏమంటే, ఇంకొక అమ్మాయి ఉంది కదా సింహాద్రి, కూతురికి మాట ఇస్తుంది, నా కొడుకుని ఎలా అయినా సరే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అనేసి. అమ్మ మాట నెగ్గుతుందో కొడుకు మాత్రం నెగ్గుతుందో మనమైతే చూడాలి. నేను మాట చెప్పేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి అంటున్నారు. కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, నాకు టీత్ కొంచెం పెయిన్ ఉంది, ఒక వర్డ్ మింగినప్పుడు అది మీకు కన్ఫ్యూజ్ లాగా అనిపిస్తా ఉంది. ఇంక నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్ నమస్తే.